లేదు విల్ గో వన్ బై వన్. ప్రియా వద్దనుకున్నాము, ఎందుకంటే ఫస్ట్లీ ఇట్స్ అ గ్రూప్ డిసిషన్. రెండోది మానిటర్గా ఐ కుడ్ నాట్ హ్యాండిల్ హర్. ఇట్ వాస్ వెరీ 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 టఫ్ ఫర్ మీ మానిటర్గా హ్యాండిల్ చేయడానికి. సో ఇప్పుడు క్యాప్టెన్ ఈజ్ అబవ్ మానిటర్. మానిటర్గానే హ్యాండిల్ చేయలేకపోయాం. ఒకవేళ క్యాప్టెన్సీ ఇచ్చేస్తే ఇక్కడ అవుట్ హౌస్లో ఉండే వాళ్ళందరికీ ఏం పరిస్థితి అవుతుందని మేము నిజంగా ప్యానిక్ అయ్యాము. కాబట్టి ప్రియా గారు లేదు. దిస్ ఇస్ గ్రూప్ డిసిషన్. నా డిసిషన్ గ్రూప్ డిసిషన్. నాకు మాట్లాడే రైట్ అయితే నాకు ఉంది కదా, గ్రూప్ డిసిషన్ కదా. మానిటర్గా నన్ను హ్యాండిల్ చేయలేకపోయారా? మీరందరూ హ్యాండిల్ చేయలేకపోయారా? ఒపీనియన్ అందరిదైతే మేము మోస్ట్ ఆఫ్ ది చూసుకుంది ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఎవరికి దొరికింది, ఎవరికి దొరకలేదు. అండ్ ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ దొరికింది, ఎవరికి దొరకలేదు. అండ్ ఒక ఆర్గ్యుమెంట్ని ఎవరు ఎక్కువసేపు చేయగలిగారు అండ్ ఎవరు చేయలేకపోయారు, ఎవరి మాట ఎక్కువసేపు వినగలిగారు, ఎవరి మాట వినలేదు, ఇవన్నీ తీసుకున్నాం మేము. లేకుండా నేమ్స్ చెప్పేస్తే ఇక్కడ మీరు చెప్పేశారు అని చెప్పి సైలెంట్ గా నేను యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఓటింగ్ బిల్ ఎక్కడ వచ్చింది పర్ఫార్మ్ చేయడానికి నామినేషన్ ఉన్నా. ఇది నాకు ఎంత ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు పర్ఫార్మ్. అందరి డిసిషన్ అదే ప్రియా. అందరూ కూడా నామినేషన్స్ ఉన్న వాళ్ళు, నామినేషన్ లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూనే చేశారు. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను చాలా పర్ఫార్మ్ చేశాను మీ సైడ్ నుంచి. నాకు స్కోప్ ఉండే, నేను నామినేషన్స్ లో ఉన్నా కూడా మీకు అది భయపడదు. చూస్ చేసుకున్న ముగ్గురులో నేను ఎక్కువ పర్ఫార్మ్ చేశాను చెప్పేది మీది. నేను అసలు ఎవరితో ఆర్గ్యూ చేయలేదని చెప్పి మీ పాయింట్. ఫుడ్ మానిటర్ గా మీకు అన్యాయం చేశానని చెప్పి మీ పాయింట్. ఇవి మీ పాయింట్స్. దోస్ ఆర్ నాట్ అవర్ పాయింట్స్. అండ్ ఓటింగ్ బేకు ఎవరి వాళ్ళు ఇండివిజువల్ పాయింట్. మేడం ఇండివిజువల్ పాయింట్ చెప్పింది, నాకు ఇండివిజువల్ పాయింట్స్ కావాలి. అంత ఈజీనారా? నేను నామినేషన్స్ ఉన్నాయి. ఐ నీడ్ ఎవ్రీ ఇండివిజువల్ పాయింట్. నాకు తెలుసుకోవాలి కదా వై ఐఎమ్ నాట్ అన్వర్తి యాజ్ ఎ కెప్టెన్సీ కంటెండర్. నాకు ఇండివిజువల్ పాయింట్స్ కావాలి. అంత సింపులా? ఒకరిది కంటెండర్ రేస్ లో నుంచి తీసేయడం అంటే అంత సింపులా? రీజనింగ్ ఉండదు. అందుకే నేను ఇండివిజువల్ గా అడగాలనుకుంటున్నాను. పర్సెంటేజ్ నేను చెప్తాను. నాకు అడిగే రైట్ ఉంది మంగళ గారు. అందుకే అడుగుతున్నా. నాకు అడిగే రైట్ ఉంది, నాకు తెలుసుకోవాలి. నేను ఎందుకు కాదు అని. ఇప్పుడు మేడం ఉంది.